హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు పవర్డ్ బై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన మెదక్. ఎలా ఉన్నారు? సో అభినందన సీరియల్ నుంచి మన షోకి గెస్ట్ గా వచ్చారు కనిష్క. ఎలా ఉన్నారు కనిష్క? చాలా బాగున్నాను. ఓకే, కూల్. సో ఫస్ట్ టైం మా బామలు సత్యభామలకు వచ్చారు కాబట్టి ఇక్కడ అంతా హుషారు, ఉల్లాసం, ఉత్సాహం, గేమ్స్ దడదడ అన్ని ఉంటాయి. సో లేట్ చేయకుండా మొదలు పెడదామా మరి? ఓకేనా? స్టార్ట్ చేసే సాధారణంగా సో బెస్ట్ ఇప్పుడు ఐరేంద్ర గారికి కనిష్క ఎలా ఫ్రెండో అలా ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్ లో. ప్రతి ఫ్రెండ్ అవసరమే. సో ఫ్రెండ్ అంటే మనలాంటి ఫ్రెండే ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేయలేం. కానీ సమ్ డిఫరెంట్ పవర్స్ ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, సో అప్పుడు ఏమన్నా చేయగలుగుతాం కదా. ఓకే, లైక్ ఆ ఫ్రెండ్ ఎక్కడికైనా మాయమే వెళ్ళిపోగలడు, ఎక్కడి నుంచైనా ఏమన్నా. అలాంటి ఫ్రెండ్ ఉండ, అసలు అలాంటి ఫ్రెండ్ ఉంటే మా వాళ్ళు రప్పాడిచ్చేస్తారు అనమాట. సో ఆ ఫ్రెండ్ తో ఎలాంటి పనులు మనం చేయించుకోవచ్చు. అలాంటి ఒక ఫ్రెండ్ మనకుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఈ రోజు మనం అలాంటి ఫ్రెండ్ ని రప్పిద్దాం. ఓకేనా? రప్పిద్దామా? ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. ఓకే, హలో అండి, ఏం పేరు? నా పేరు రవలి. రవలి? Yes. ఓకే, ఏమని పిలుస్తాడు బావా? అసలు నన్ను పేరు పెట్టి పిలవడు. ఆయనకి రవలి నచ్చలేదేమో, ఇంకా ఏ హీరోయిన్ నచ్చిందో మరి. అంటే నాకు చాలా పేర్లు ఉన్నాయి, వర్షిని, రవలి, సోని, అలేఖ్య, స్వీటీ, అట్లా. అందుకే కన్ఫ్యూజన్ లో ఏ పేరు పిలవాలో అర్థం కాక. మీరు ఆగండి. పేర్లు 2-3 ఉండడం చూసాం కానీ ఒరిజినల్ పేర్లు కూడా అది కూడా అన్ని హీరోయిన్ పేర్లే. బావకి నచ్చింది బావ పెట్టుకోవచ్చు, ఆయనకు హక్కు ఉంది. బావకి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి అన్ని మమ్మీ వాళ్ళు, పిల్లలు అందరు పెట్టేసినారు కాబట్టి పిలిస్తే పలుకుతా. నా భూతో నా భవిష్యత్ ఇలాంటి పేర్లు ఎక్కడా వినలేదమ్మా. అంటే నా పేరు పెట్టి పిలవడానికి భయపడుతున్నాడేమో, ఇప్పటివరకు తెలియలేదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. నాకు అర్థమైంది, ఆయన అప్పట్లో 10 సంవత్సరాల క్రితమే తాళి కట్టేటప్పుడే చేతులు వణికేయంట కదా. ఆడవాళ్ళం అంటే బయట మేము అట్లున్నా లోపల ఉండాల్సిందే. పగిలిపోద్ది. ఇంకా లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. పెళ్లి చూపుల్లో కూడా జిడ్డు వణికాడంట కదా. అసలు పెళ్లి చూపుల్లో నేను చూడలేదు ఈయనని, కానీ ఆయనకే నేను నచ్చి ఓకే చెప్పేసినాడు. ఆయన ఎక్కడ చూసాడు? నువ్వు కనీసం ఆయన చూడలేదు. ఇంకా పెళ్లి చూపుల్లోనే మా నాన్న కూర్చోమంటే కూర్చున్నాను. ఆయన చూడలేదు పెళ్లి చూపులో కూర్చొని? ఆయన నేను చూడలేదు. కూర్చున్నా వెళ్ళి పళ్ళు ఎక్కిలించుకో, అడిగిన దానికి సమాధానం చెప్పు. కాదు, ఇప్పుడు సాధారణంగా ఒక ఫ్రెండ్ ఉంటే చాలా ఉపయోగాలు. నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అదొక దెయ్యం. ఓకే, దెయ్యం నీ బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సో దెయ్యం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మాయమైపోవచ్చు, ఏమన్నా తేవచ్చు. సో నీ బెస్ట్ ఫ్రెండ్ దెయ్యం అయితే ఏమేం పనులు చేపించుకుంటావు? ఫస్ట్ నేను దయ్యం కావాలనుకుంటా. పెళ్ళైన తర్వాత లేడీస్ ఆల్మోస్ట్ అంటే అంతేనంట, నువ్వు పెద్దగా మారక్కర్లేదు. అసలే జుట్టు చూస్తేనే భయం వేస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కర్లీ హెయిర్స్ ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ విత్, అంటే అలా చూస్తే కొంచెం భయం. బ్లెస్డ్ విత్ బ్యూటీ. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ దెయ్యం. ఓకే, ఏమేం పనులు చేపించుకుంటావు? అన్ని పనులు చేయిస్తాను. నేనైతే బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు అన్ని తెప్పించుకుంటా. వద్దు సార్, నాకు బ్యాంక్ లో డబ్బులు అంటే ఇష్టం ఉండదు, కానీ బంగారం షాప్ లో బంగారం అంటే ఇష్టం. అమ్మా, ఒక వడ్డానం, ఒక గోల్డ్ వడ్డానం కావాలి, ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్ని కావాలి. ఒక 1 kg 2 kg సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఆశ ఉంది కానీ అత్యాశ లేదు. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. విను జాగ్రత్తగా. వడ్డీల పారిజాతం పెట్టుకుంది, ఒళ్ళంతా మెరిసేలా వజ్రాల వడ్డానం. అది చూసిన కడ్డీల కనకాంబరి కాలువ గట్టుకెళ్ళి మొదలెట్టింది బోరు బోరుని ఏడవడం. అమ్మో అమ్మో. కాదు, మీ సిస్టర్ కూడా పెట్టుకుంది వడ్డానం. కమాన్, బావిచ్చాడు కాదు, మా మాయన గోల్డ్ పెట్టమంటే సిల్వర్ దానికి గోల్డ్ కోట వేయించి పెట్టించారు. తెలివైన బావా. మావయ్య బంగారం వడ్డానం పెట్టాడు, సిల్వర్ కి బంగారం కోటింగ్ చేసి ఇచ్చాడా? కోట్ పోయినా కూడా మా మామయ్యకి రెస్పెక్ట్ ఇచ్చి స్టిల్ ఇదే కంటిన్యూ చేస్తాను. సో ఈ పద్ధతిలో నాకు ఒక సామెత గుర్తొచ్చింది. చీరకి మొగుడికి తేడా ఏంటి? చీర అయితే విప్పి పాడేస్తాం, కాదు. చీర అయితే ఉతుక్కున్న తర్వాత కట్టుకుంటారు, మొగుడిని కట్టుకున్న తర్వాత ఉతుకుతాం.
వడ్డీల పారిజాతం పెట్టుకుంది వజ్రాల వడ్డానం. తర్వాత మెల్లమెల్ల మెరవడం ఏది అక్కడ? వడ్డీల పారిజాతం పెట్టుకుంది ఒళ్ళంతా మెరిసేలా వజ్రాలు పడ్డాను, అది చూసిన కడ్డీల కనకాంబరి కాలువ గట్టుకెళ్ళి మొదలెట్టింది బోర్ బోర్ నేడవడం. స్టార్ట్ యాక్షన్. వడ్డీల పారిజాతం పెట్టుకుంది తలతల మెరిసే వడ్డానం, అది చూసి కనకాంబరం. వజ్రాలే అది చూసి మీరు యాడ్ చేసేసుకోండి. సరే, అది చూసి కనకాంబరం. అది చూసి కనకాంబరం కాలువలో ఇంకా ఏం కాలువలోకి వెళ్ళిపోయింది అమ్మా. ఓకే, గట్టిగా చెప్పట్లు కొట్టండి, లేదంటే ఇప్పుడు కనకాంబరాన్ని ఆత్మహత్య చేసుకుంది ఏం చేసేలా ఉంది. సవిత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేనేజ్మెంట్. హోమ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ కే మేనేజ్మెంట్ అన్నమాట. సూపర్ సీనియర్. సో ఈ కోర్స్ పెళ్లికి ముందు చేశారా? పెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ కోర్స్ ఏమైనా లాగించారా? అవసరం లేదు, ఆటోమేటిక్ గా మ్యారేజ్ అయ్యాక అలవాటు అయిపోద్ది. తాళి కట్టగానే జిడ్జి మారిపోతారు లేడీస్. అప్పుడు దాకా చాలా అమాయకంగా ఉన్న వాళ్ళంతా ఒకసారి కనిష్కలా తయారవుతారు. మీకు సీరియల్ పెళ్ళైందా? ఎవరిని చేసుకో హీరోకి ప్లాన్ అవుతున్నారా? ఎవరు అంత రిస్క్ చేయట్లేదు. సవిత గారు ఏంటి సంగతి? బావగారు ఏం చేస్తారు? బిజినెస్, వ్యాపారం. మీరు చెప్పినట్టే జరుగుతుందా అంతా? జరగాలి కదా. జరగాలి. జరగకపోతే ఊరుకుంటారేంటి? లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అంటే ఏంటి? అరేంజ్ మ్యారేజ్ అయ్యాక లవ్ చేసుకున్నాము. ఎలా పెళ్ళి అయ్యాక లవ్ చేసుకుంటారు అందరూ? ఏంటి కనిష్క గారు చెప్పండి. అంతే అండి, పెళ్ళి అయ్యాక అందరూ లవ్ చేసుకుంటారు లేదా? చేయాల్సి వస్తుంది. సరే, మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఒక దెయ్యం ఉంది. ఓకే. ఏ పనైనా చేస్తుంది. ఏ పని చేసి పెడతారు, చేయింతారు దాంతో? మన హస్బెండ్ ని మనం మన హస్బెండ్ అనకండి, ఇప్పుడు దెయ్యం కూడా ఫీల్ అవుద్ది. హస్బెండ్ ని మనం ఏం చేయాలనుకుంటున్నామో కొన్ని చేయలేం కదా, అవి దయ్యంని పక్కకు పెట్టుకొని బ్యాక్ ఎండ్ లో మనం హెల్ప్ తీసుకొని. నాకు అర్థమైంది. బ్యాక్ ఎండ్ లో అంటే దెయ్యాన్ని డిటెక్టివ్ గా పంపిస్తుంది మా బావ వెనకాల. ఎటు చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని. అవును. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. నల్లమల్ల అడవుల్లో నైమికారణ్యం, నయాగర ఫాల్స్ లో నావలో నాట్యం చేసుకుంటూ మొదలెడదాం ప్రయాణం. ఫాస్ట్ యాక్షన్. నల్లమల్ల అడవుల్లో నైమికారణ్యం నాట్యం చేస్తూ. చెప్తాను నల్లమల్ల అడవుల్లో నైమికారణ్యం, నయాగర ఫాల్స్ లో నావలో నాట్యం చేసుకుంటూ మొదలెడదాం ప్రయాణం. ఫాస్ట్ యాక్షన్. నల్లమల్ల అడవుల్లో నైమికారణ్యం, నయాగర ఫాల్స్ లో నాట్యం చేస్తూ నావలో చేద్దాం ప్రయాణం. అమ్మయ్య, చప్పట్లు కొట్టండి అమ్మా. ఓకే, ఎవరైనా చెప్పండి, చీరకి మొగుడికి తేడా ఏంటి? చీరలు అయితే ఎన్నైనా చేంజ్ చేయొచ్చు, హస్బెండ్ ఒక్కరినే ఉంచుకోవచ్చు కదా. అబ్బా, చీరలు అయితే ఎన్నన్నా మార్చుకోవచ్చు, మొగుడు. అందుకే మా ఆడవాళ్ళకి చీరలు అంటే అంత ఇష్టం. హలో అండి, మీ పేరేంటి? హాయ్ అండి, నా పేరు సంధ్య. బావగారు ఏం చేస్తారు? బిజినెస్, వ్యాపారం. షాపు? ఏం షాపు? కిరాణం, హోల్సేల్. లేడీస్ ఎక్కువ వస్తారంటే ఎందుకు మన షాప్ కి? అంటే ఆఫర్లు ఇస్తున్నామా? షాప్ కి రాకపోతే ఎట్లా? ఓకే, రోజు తినాలంటే షాప్ కి రావాలి కదా. అలాంటి షాపులు గల్లీలో 4 ఉన్నాయి, ఈ షాప్ కే లేడీస్ వస్తున్నారు. మా గల్లీలో మా షాప్ ఒకటే. ఇంకేంటి సంగతులు? బావగారి పేరేంటి? సందీప్. సందు. సరే చెల్లి, ఒక 2 కోట్లు అప్పివ్వా. 2 కోట్లు అంటే ఏమనుకుంటారు? బావ నెలకి 10 కోట్లు సంపాదిస్తున్నాడు, మాది వెళ్దా ఏంటి? ఆల్రెడీ నాకు 2 బాబులు. నేనే 2 బాబులు ఉంటే ఏంది? 2 కోడళ్ళు వస్తారు, కట్నాలు తెస్తారు. ఈ జనరేషన్ లో కట్నాలు లేవు. పోనీ 2 కోడళ్ళు వస్తారు, పనులు చేస్తారు. పనులు చేస్తారా? పోనీ 2 కోడళ్ళు వస్తారు, అత్తగారిని జిక్ చిక్ ఆడిస్తారు. ఇప్పుడు డబ్బులకి దానికి ఏంటి సంబంధం చెప్పు? మూడో ఆ పాప కోసం ట్రై చేయట్లేదా బావా? అబ్బో, చాలు 2. నీకు 2తోటే వేగలేకపోతున్నా. నువ్వు 2 సరిపోదు, ఆయనకు అమ్మాయి కావాలి కదా. నేను ఉన్నా కదా బాబు, ఈ జీవితానికి టిస్టులు చాలనా? సరే చెప్పు. వడ్డీల పారిజాతం పెట్టుకుంది మెలమెల మెరిసేలా వజ్రాలు వడ్డాను, అది చూసిన కడ్డీల కనకాంబరి కాలువ గట్టుకెళ్ళి మొదలెట్టింది బోర్ బోర్ నేడవడం. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సరే, ఇదే యాక్షన్ మా ఆర్టిస్ట్ చేస్తారు. మీరు ఒక హీరోయిన్, హీరో సూర్య. సో అక్కడ సూర్య ఉన్నాడు, సూర్యని అడగాలి. రెడీ యాక్షన్.
చూసావా, పక్కింట్లో లలిత, సరిత, మమత, కనిష్క వనిత, కవిత. అందరూ వడ్డానాలు పెట్టుకున్నారు, నాకు మాత్రం లేదు. ప్లీజ్ సూర్య కొనొచ్చు కదా. ప్లీజ్ అని అడకు ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయింది. సామవేద దొండ పైన లాస్ట్ స్టెప్. నెల నుంచి అడుగుతున్నా కొనట్లేదు. ఇదిగో అలా మొదలెట్టాలి. రెడీ. ఓకే, అమ్మ కచ్చబెట్టింది. ఇగో చెప్తున్నా, ఈ నెల కానీ నువ్వు వడ్డానం కొనకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. తర్వాత నీ ఇష్టం. ఇంకా ఆయన మనసులో అనుకున్నాడు వెళ్ళిపోతే బాగుంది ఈ విధంగా అన్నాను. ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోని అనుకున్నాడు. ప్లాన్ 2. ఊరికే వెళ్ళిపోతాను అనుకున్నానా? నేను ఇచ్చిన కట్నం డబ్బులన్నీ వసూలు చేసుకొని మరీ వెళ్తాను నేను. ఏమిచ్చావేటి పెద్ద అన్నాడు. ఇచ్చిందంతా ఎదురించడానికే పెట్టావు కదా. వడ్డీలు పారిజాతం పెట్టుకుంది మెల్లమెల్ల మెరిసేలా వజ్రాలు వడ్డాను. అది చూసిన కడ్డీల కనకాంబరి కాలువగట్టుకి వెళ్ళి మొదలెట్టింది బోరుబోరుని ఏడవడం. యాక్షన్. వడ్డీల పారిజాతం పెట్టుకుంది వజ్రాల వడ్డాలం, అది చూసి బోరు బోరున ఏడ్చింది కాలువగట్టున కనకాంబరం. గడిగా తప్పట్లు కొట్టాడు అమ్మా. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. చలో ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాము ఊదేస్తే పోలా అనే ఆట. సో ఊదేస్తే కరెక్ట్ గా అందులోకి వెళ్ళింది అనుకోండి మార్కులు వస్తాయి. ఏంటి అంటే నేను మీకు ఒక స్ట్రా ఇస్తా, దాంతోపాటు కొన్ని ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ బడ్ ఇందులో కరెక్ట్ గా వెళ్తుంది. ఇక్కడ వరకు పెట్టి గట్టిగా ఊదాలి. మీరున్న ప్లేస్ నుంచి ఊదితే ఆ మిడిల్ నుంచి బయటకు వెళ్ళింది అనుకోండి పాయింట్ వస్తుంది. ఒకవేళ ఇలా బయటకు వెళ్తే పాయింట్ రాదు, కింద పడినా పాయింట్ రాదు. ఓకే, సో ఫాస్ట్గా ఊదండి. నా దగ్గర టైం కూడా ఉంది. నేను ఇచ్చిన టైం లిమిట్లో మీరు స్ట్రాలని తీసుకొని ఇక్కడ పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తే బయటికి వెళ్తే పాయింట్ అనమాట. రెడీ ప్రశాంత్ గారు? 3, 2, 1 స్టార్ట్. వెళ్ళిపోకండి ముందు. మీ ప్లేస్ ఏది? 1 పాయింట్. టచ్ అవ్వకూడదు. ఇది పాయింట్ లేదు ఎందుకంటే దాన్ని టచ్ అయింది. ఇందులోంచి వెళ్ళాలి. 2 పాయింట్. 3. మీరు ముందుకు వచ్చేస్తున్నారు. 10. ఇది టచ్ అయింది. స్లోగా. అరే వెళ్ళిపోయేదమ్మో. ఓవరాల్ గా మనకి 6 పాయింట్లు వచ్చాయి. 1 ఇక్కడ టచ్ అయింది, 2, 3 టచ్ అయ్యి తీసేస్తే కింద పడిని తీసేస్తే 6 పాయింట్స్. ఓకే, సూపర్. నెక్స్ట్ మమత గారు వచ్చారు. కాదండి, ఈ గేమ్ లో స్ట్రాలో గట్టిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయాలి. మేమిద్దరం గట్టిగా ఇప్పుడు అటు నుంచి మమత గారు, ఇటు నుంచి నేను గట్టిగా ఎక్సేల్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయేలా ఉన్నారు. ఫ్రీగా వెళ్ళొచ్చు చార్జ్ లేకుండా. ఆల్రెడీ లేడీస్ కి ఫ్రీ, ఇంకా ఛార్జ్ ఎక్కడ ఉంది? మమత గారు రెడీ? 3, 2, 1 గో. అయ్యే లోపల పెట్టు. తగిలేసింది దానికి. లోపల పెట్టాలి. అక్కడి నుంచి 1. నువ్వు వెనక, నువ్వు పాయింట్ మీద ఉండు. అది ముందుకు వెళ్ళిపోకో. 2. ఎంకరేజ్మెంట్. 3. చూడ్డానికి సన్నగా ఉన్నాను అనుకున్నావా? కరెంట్ తీగ కూడా నాలాగే 4 గా 3 తగిలింది. నాలాగే సన్నగా ఉంటుంది. తగిలితే 3. తగలకుండా మధ్యలో కొంచెం పైకి వస్తే 4. 10, 9, 7, 8, 6, 5, 4, 3, రౌండ్ ఫిగర్. 2, 1. సో ఓవరాల్ గా 9 పాయింట్స్. 2, 3 దానికి తైలేసేయి, అవి తీస్తా. కరెంట్ తీగ కూడా నాలా సన్నగా ఉంటది. టచ్ చేస్తే షాకే. రెడీ యాక్షన్. కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. టచ్ చేస్తే షాకే.
ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నన్ను ఎందుకు చూస్తున్నావు పక్కనే? రే ఇందాక నన్ను గాలి పీల్చుతున్నావు అన్నావు కదా, ఇప్పుడు చూసుకో. అదే కదా మీ ఫీలింగ్? మొహమాటాన్ని కూడా అబ్బే అది కాదు అన్నట్లే, అదే అంట. 9 పాయింట్లు. ఆల్ రైట్, ఇప్పుడు ఆడబోతున్నారు మన అభినందన సీరియల్ నుంచి కనిష్క. ఎస్. సీరియల్లో కనిష్క అంటే చాలా మందికి కోపం. ఆ కోపం ఇప్పుడు తను స్ట్రా మీద చూపించబోతుంది. అంతేనా? అంతే. రెడీ? 3, 2, 1 యాక్షన్. ఏంటండి అంత ఫాస్ట్ Count చేస్తున్నారా? మీ సిగరెట్ ఊదేస్తున్నారు అక్కడ. ఒకటన్నా పక్కకి కొట్టచ్చు కదా. మా గురి అలానే ఉంది. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. అమ్మా 13 పాయింట్లు కొట్టిందమ్మా. ఆల్రెడీ ఈరోజు వశ్యంలో మనం ఆడాం ఊదేస్తే పోలా అనే ఆట. 9 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది మమత. 6 పాయింట్లు సాధించి రన్నర్ గా నిలిచారు ప్రశాంతి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నివేదిత. అమ్మ ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను అన్నయ్య. అన్నయ్య అన్నావు కాబట్టి మనం అంతా ఒకటే ఫ్యామిలీ. సో ఏం జరిగింది ఏంటి చెప్పండి. రీసెంట్గా మా మదర్ చనిపోయింది. 4 years అవుతుంది. ఫాదర్ ఇప్పుడు నేను మాత్రమే ఇంట్లో ఉంటాము. రీసెంట్గా 2 అక్కలు మ్యారేజ్ అయింది. సో అమ్మ చనిపోయిన తర్వాత అయిందా పెళ్ళిళ్ళు? ఫస్ట్ అక్కది అయింది. సెకండ్ అక్క రీసెంట్గా 9 months అవుతుంది. అంటే సాధారణంగా పిల్లలు పెళ్లి చూడాలని ప్రతి తల్లికి తండ్రికి చాలా గ్రాండ్ గా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఉంటుంది. బట్ అమ్మ అవన్నీ చూసుకోలేకపోయింది. నువ్వు చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అమ్మకి ఎందుకు ఇలా జరిగింది? బ్రెయిన్ స్ట్రోక్. తాతయ్య చనిపోయిన 1 dayకి మమ్మీ చనిపోయింది. తాతయ్య చనిపోయారనే టెన్షన్ పెట్టుకుని తాతగారు ఇట్లా అంటే ఏజ్ అయిపోవడం వల్ల చనిపోయారు కరోనాలో. సో ఆ విషయం తెలిసి అంటే తాతగారు చనిపోయినప్పుడు చూడడానికి కూడా వెళ్ళలేదా? వెళ్ళింది. తాతయ్యది మొత్తం అక్కడ అయిపోయిన తర్వాత ఒక 1 day ఇట్లా బాగానే ఉంది. హెల్త్ కూడా అంత కండిషన్ బాగానే ఉంది. కానీ సీరియస్లో కాళ్ళు పని చేయట్లే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పినారు. సో అప్పటికే లేరు. ఇంకా సీరియస్ అయిపోయింది మమ్మీ. ఇంకా నైట్ 12 వరకు బాగానే ఉంది. ఇక హైదరాబాద్ తీసుకెళ్తుంటే మధ్యలోనే ఎక్స్పైర్ అయింది మమ్మీ. ఇప్పటికీ కూడా డాడీ ఇంకా బాధలోనే ఉన్నాడు. కానీ ఇంకా రీసెంట్గా సెకండ్ అక్క మ్యారేజ్ అయింది. ఇప్పుడు డాడీ నేను ఇద్దరమే ఇంట్లో మొత్తం నేనే చూసుకోవాలి. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? వంట అవన్నీ చేయడం ఎలా ఇంట్లో? ఓపెన్ డిగ్రీ కట్టిన అన్నయ్య. బ్యూటిషియన్ నేర్చుకుంటూ ఇంకా వచ్చిన వర్క్ చేసుకుంటూ డాడీని చూసుకుంటూ అమ్మన్నప్పుడు రెగ్యులర్ కాలేజే ఉండేది. సో ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు? మమ్మీ అంటే నేను అప్పటికి కాలేజ్ లేదు, 10th కంప్లీట్ అయింది. అమ్మ చనిపోయేసరికి 10th. మమ్మీ అసలు మమ్మీ ప్రేమ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు నాకు. చిన్నప్పటి నుంచి హాస్టల్ ఇదే. ఇంకా నాన్నగారు ఏం చేస్తారు? టైలరింగ్. సో ఎట్లా మరి ఫినాన్షియల్ గా బానే ఉండేదా? కొంచెం అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ అమ్మ అవన్నీ చూసుకుంటూ ఉండేది. సో ఇప్పుడు అమ్మ లేకపోయేసరికి ప్రజెంట్ అక్క అంటే అక్క నువ్వు ఉన్నారు. అమ్మ చనిపోయేసరికి పెద్ద అక్క మ్యారేజ్ అయినా ఒక తోడు ఉంది, ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అక్కకు కూడా పెళ్ళి వెళ్ళిపోయింది, కూడా మ్యారేజ్ అయిపోయింది. రీసెంట్ గా 9 months అవుతుంది. ఇప్పుడు డెలివరీ టైం అక్కకి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారా? సో నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అక్క మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది, రెండో అక్కకు పెళ్ళి అయింది, రేపు పొద్దున నీకు కూడా పెళ్ళి అయ్యి వెళ్తే నాన్న ఎలా ఉంటారు అని అనిపిస్తూ ఉంటుందా నీకు?
చాలా గుర్తొస్తాడు. నాన్న ఏమైపోతాడు ఒక్కడు ఇంట్లో. బట్ నువ్వు కానీ అక్క కానీ ఇద్దరు అక్కలు కానీ సో డెఫినెట్ గా నాన్నని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తప్పకుండా భార్య లేకపోతే హస్బెండ్ ఎక్కువ మెయింటైన్ చేయడం ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో హస్బెండ్ లేకపోతే భార్య పిల్లల దగ్గర ఉండైనా స్ట్రాంగ్ గా ఉండగలుగుతారు తప్ప వైఫ్ లేకపోతే హస్బెండ్ ఉండడం ఇంకా కష్టం. సో స్ట్రాంగ్ ఉండాలి. అమ్మాయిలు డెఫినెట్ గా స్ట్రాంగ్ గా ఉండగలరు, ఏదైనా సాధించగలరు. బికాజ్ అందుకే ఉమెన్స్ ఎప్పుడు గ్రేట్ అనేది. గ్రేట్ నాన్న. సో మీ అన్న అనుకొని వచ్చి నీ మనసులో బాధను షేర్ చేసుకున్నందుకు మా అందరి తరపున నీకు చిన్న కానుక, సరేనా? ఆల్రైట్, ఇది మెదక్లో మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామ.